అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూనిస్. నేను కిరణ్. మరి ఈ రోజు టాపిక్ వచ్చేసి మీరు చూసే ఉంటారు ఇక్కడ పెట్రోల్ బంకుల్లో టాయిలెట్స్ వినియోగం. మరి పెట్రోల్ బంకుల్లో మరి కొన్ని మౌలిక సదుపాయాలు ఉంటాయి, మనకు తెలిసిన విషయమే. దాంట్లో ఒకటి టాయిలెట్ కూడా. అయితే ఈ టాయిలెట్ని అందరూ వినియోగించుకోవచ్చా? బయట ఉన్నటువంటి పబ్లిక్ కావచ్చు, ఇంకెవరైనా వినియోగించుకోవచ్చా? లేదు అంటే ఆ పెట్రోల్ బంక్ ఎవరైతే కస్టమర్స్గా వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటారో వాళ్ళు మాత్రమే వినియోగించుకోవాలా? సో దీనిపైన చర్చించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక కొన్ని పెట్రోల్ బంకుల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి, మనకు తెలిసిన విషయమే. కొంతమంది బయట ఉన్నటువంటి వ్యక్తులు టాయిలెట్స్ వినియోగించుకోవడానికి వెళ్ళినప్పుడు యజమానులు అబ్జెక్షన్ చేస్తూ ఉంటారు. మరి ఆ వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు కూడా కొంత అబ్జెక్షన్ చేస్తూ ఉంటారు. అయితే కేవలం మేము మా కస్టమర్స్ కోసం మాత్రమే టాయిలెట్స్ మేము ఇక్కడ కట్టాం కాబట్టి బయట వాళ్ళకి అలో లేదన్నట్టుగా చెప్తున్నట్టు కొంత గొడవలకు సంబంధించినటువంటి కొన్ని వార్తలు మనం అనునిత్యం చూస్తూ ఉంటాం. అయితే కేరళలో ఒక దగ్గర కూడా సేమ్ ఇలాంటి గొడవే ఒక జరిగిందంట. కొంతమంది టూరిస్టులు వచ్చినటువంటి క్రమంలో అక్కడ వాళ్ళకి ఎమర్జెన్సీగా మలమూత్ర విసర్జన కోసం అయితే పెట్రోల్ బంకులో ఉన్నటువంటి టాయిలెట్స్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగిందంట. అక్కడ యజమానులు అయితే అబ్జెక్షన్ చేయడం జరిగిందంట. అయితే అక్కడ ఉన్నటువంటి కొన్ని వ్యక్తులు, కొన్ని సంస్థలు కూడా మరి పెట్రోల్ బంకులు, కేరళలో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ని ఎవరైనా సరే వినియోగించుకోవాలా, ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ శాఖ అధికారులకైతే కంప్లైంట్ చేయడం జరిగిందట. ఇక మున్సిపల్ శాఖ అధికారులు ఏం చేశారంటే ఆ కంప్లైంట్ తీసుకొని అక్కడ కొంత పర్యవేక్షణ చేపట్టి నిజమే ప్రజలు కొంత ఇబ్బందుల పాలవుతా ఉన్నారు, మరి టాయిలెట్స్ సరిగ్గా లేక, అందుబాటులో లేక ఖచ్చితంగా ఈ పబ్లిక్ టాయిలెట్స్ని ఏదైతే పెట్రోల్ పంపులో ఉన్నటువంటి టాయిలెట్స్ని పబ్లిక్ టాయిలెట్స్గా పరిగణిస్తూ అయితే వాళ్ళైతే మరి కొంత ఆదేశాలు జారీ చేయడం జరిగిందంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, అది కూడా స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి మున్సిపల్ శాఖ అధికారులు అయితే మరి ఉత్తర్వులు జారీ చేశారట పెట్రోల్ పంపులు అన్నిటి కూడా. స్వచ్ఛ భారత్ మిషన్ అంటే ఏంది? మరి పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం. ఇప్పుడు ఎమర్జెన్సీగా టాయిలెట్స్ వస్తే ఎక్కడో బయట మలమూత్ర విసర్జన చేస్తే అది పర్యావరణానికి కొంత నష్టం కలిగించినట్టే కాబట్టి ఇక స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఖచ్చితంగా టాయిలెట్స్ని వాడుకోవచ్చు, పెట్రోల్ పంపులో ఉన్నటువంటి టాయిలెట్స్ అని చెప్పి ఇక అక్కడ మున్సిపల్ శాఖ అధికారులు అయితే చర్యలు తీసుకొని అన్ని పెట్రోల్ పంపులకు అయితే నోటీసులు అయితే జారీ చేయడం జరిగిందట. ఇక ప్రతి ఒక్కరికి ఒక సంఘాలు అయితే ఉంటాయి, మరి పెట్రోల్ పంపులకు కూడా కొన్ని సంఘాలు అయితే ఉంటాయి కాబట్టి పెట్రోల్ పంప్ ఓనర్స్ అసోసియేషన్ అని చెప్పి ఒక సంఘం అయితే ఉందట కేరళలో. ఆ సంఘం సభ్యులందరూ కూడా కోర్టుకు అయితే వెళ్ళడం జరిగిందట. మరి మా టాయిలెట్స్ మేము అందరి కోసం కట్టింది కాదు, కేవలం మా కస్టమర్స్ కోసం మాత్రమే కట్టింది కాబట్టి మా టాయిలెట్స్ ఏదైతే పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ని పబ్లిక్ టాయిలెట్స్గా పరిగణించవద్దు అని చెప్పేసి అయితే మరి పిటిషన్ అయితే జారీ చేయడం జరిగిందట కోర్టుకి, ఈ పెట్రోల్ పంపు ఓనర్స్ అసోసియేషన్ సంఘం వాళ్ళు. అయితే దానికి అపోజిట్గా కూడా కొన్ని వ్యక్తులు, కొన్ని సంఘాలు, మున్సిపల్ శాఖ అధికారులు వీళ్ళందరూ కూడా మళ్ళీ కోర్టుకు వీళ్ళు కూడా ఒక పిటిషన్ అయితే వేయడం జరిగిందంట. మరి ఏదైతే స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఖచ్చితంగా టాయిలెట్స్ని పెట్రోల్ పంపులో ఉన్నటువంటి టాయిలెట్స్ని పబ్లిక్ టాయిలెట్స్గా పరిగణించండి అంటూ మరి కోర్టుకు నివేదిక సమర్పించి మరి పిటిషన్ అయితే వేయడం జరిగిందట. ఇక కోర్టులో ఉన్నటువంటి ఏదైతే జస్టిస్ సిఎస్ దియాస్ గారు ఉన్నారో వాళ్ళు ఇరు వాదనలు విన్నారట. ఇరు పిటిషన్లు అయితే చూసి చాలా పర్యవేక్షణలు చేపట్టి వాళ్ళైతే ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగిందంట. మరి అది ఏంటి అంటే మరి పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ని పబ్లిక్ టాయిలెట్స్గా పరిగణించలేము, ఖచ్చితంగా పెట్రోల్ పంపు ఓనర్స్కి ఖచ్చితంగా సంపూర్ణ అధికారం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళ కస్టమర్స్ కోసం మాత్రమే వాళ్ళు నిర్మించుకున్నది కాబట్టి వాళ్ళ కస్టమర్సే వెళ్ళాల్సిందే, మిగతా వాళ్ళు వాళ్ళ ఇష్టం, యజమానులు అలో చేస్తే వెళ్ళొచ్చు, లేదంటే వెళ్ళడానికి వీలు లేదన్నట్టుగా కేరళ కోర్టు అయితే ఒక తీర్పునైతే ఇవ్వడం జరిగిందట. మరి మొత్తం మీదనైతే కేరళలో ఉన్నటువంటి ఈ యొక్క ఘటన ఏదైతే జరిగిందో ఇదైతే ప్రజెంట్ హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. మరి కేరళ కోర్టులో ఈ తీర్పు ఇవ్వడంతో ఇక పెట్రోల్ పంపు ఓనర్స్ అయితే సంతోషాన్ని వ్యక్తం చేసిరట. మరి ఏదైతే కేరళ కోర్టులో ఉన్నటువంటి జస్టిస్ సిఎస్ దియాస్ గారు అయితే ఈ నిర్ణయం అయితే తీసుకొని ఇక ఈ పెట్రోల్ పంపులపైన అయితే ఈ నిర్ణయం అయితే తీసుకునడం జరిగిందట. ఇక మొత్తం మీదనైతే పబ్లిక్ టాయిలెట్స్గా అయితే మేము పరిగణించలేము, కాకపోతే యజమానులు అనుమతిస్తే తప్ప వెళ్ళడానికి వీల్లేదు, బయట వ్యక్తులు ఎవరైనా కస్టమర్స్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే మరి కేరళ కోర్టు తీర్పునిచ్చిందంట. మరి దీనిపైన అయితే మరి ఇంకా మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఎలాంటి తీర్పులు అయితే లేవు, కానీ కేరళలో మాత్రం సో ఈ తీర్పుతోని ఇక మిగతా పెట్రోల్ బంక్ యజమానులు అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారట. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మరి పెట్రోల్ పంప్ యజమానులు కూడా కొంత బయట ఉన్నటువంటి ఎవరైతే పబ్లిక్ ఉంటారో, ఇంకా లేడీస్ లాంటి కొంతమంది ఉంటారు కదా, లేడీస్ అంటే ఖచ్చితంగా మరి ఎక్కడంటే అక్కడ వెళ్ళలేరు కాబట్టి అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా కొంత వాళ్ళకు అనుమతిని ఇవ్వాలి. ఎందుకంటే మరి లేడీస్ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా, అంటే మగవాళ్ళు కూడా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ మగవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి కొంత లేడీస్ని అయితే అనుమతిస్తే కనుక ఖచ్చితంగా చిన్నపిల్లలు లేదంటే లేడీస్ని అనుమతిస్తే కొంత వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక మొత్తం మీదనైతే మరి పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ని అయితే పబ్లిక్ టాయిలెట్స్ కింద పరిగణించాలని చెప్పి కోర్టు అయితే తీర్పునిచ్చింది. ఇది కూడా కొంత కరెక్టే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ పబ్లిక్ టాయిలెట్స్గా కనుక పరిగణిస్తే ఇక రోడ్డు పైన పోయేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి ఆ టాయిలెట్స్ని యూజ్ చేసుకుంటే ఆ పెట్రోల్ పంపు యజమానులకే కదా కొంత ఇబ్బందులు పాలవుతారు కదా. ఎందుకంటే వాటర్ కావాలి,
కావాలి, దానికి క్లీనింగ్ కావాలి. ఇంకా అది కూడా ఒక్కరు ఇద్దరు అంటే అది వేరు. ఇక ఒకవేళ కనుక ఆ తీర్పు కనుక ఇస్తే మాత్రం మొత్తం చాలామంది లైన్ క్యూ కడతారు కూడా చాలామంది. అక్కడ ఉన్నటువంటి రోడ్ పైన పోయేటువంటి వాళ్ళు కావచ్చు, ఇక చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఇక ఏదైనా ఎవరు పడితే వాళ్ళు వాడుకోవచ్చు. కాబట్టి ఇక ఈ కోర్టు తీర్పు కూడా కొంత కరెక్టే అని చెప్పుకోవచ్చు. కాకపోతే పెట్రోల్ పంపు యజమానులు కూడా కొంత జనాల పైన కూడా మరి వాళ్ళు అసలు ఎలాంటి పరిస్థితుల్లో టాయిలెట్స్ యూజ్ చేసుకుంటున్నారు అనేదాన్ని కొంచెం పరిగణించి మాత్రం వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు కూడా కొంత అనుమతినిస్తే బాగుంటుంది. సో ఇదనమాట ఇవాళ టాపిక్. ఈ టాపిక్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.